ఇండియా పాకిస్తాన్ మధ్యలో బార్డర్ 3,323 కిలోమీటర్స్ ఉంటుంది. దీంట్లో కశ్మీర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ యొక్క పొడవు సుమారు 740 నుంచి 776 కిలోమీటర్స్ ఉంటుంది. ఎల్ఓసి అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటెడ్ కశ్మీర్ కి పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటెడ్ కశ్మీర్ ని వేరు చేసే లైన్. ఈ పార్ట్ ని పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని మనం పిలుస్తాం. ఎల్ఓసినే మొత్తం 740 కిలోమీటర్స్ ఉంటే దాదాపు 550 కిలోమీటర్స్ ఫెన్సింగ్ నిర్మించింది ఇండియా. 1990s లో స్టార్ట్ చేస్తే 2004కి ఇది కంప్లీట్ అయింది. యాక్చువల్ బార్డర్ కి 140 మీటర్స్ ఇండియా సైడే డబుల్ రో ఫెన్సింగ్ ని నిర్మిస్తూ వచ్చారు. ఇది 8 to 12 feet హైట్ ఉంటది. కంప్లీట్ ఎలక్ట్రిఫైడ్ అయిన ఈ ఫెన్సింగ్ మోషన్ సెన్సార్ నెట్వర్క్స్, థర్మల్ ఇమేజింగ్ డివైజెస్, లైటింగ్, అలారం సిస్టమ్స్ కి కనెక్ట్ అయ్యి ఉంటది. ఎవరైనా ఈ ఫెన్సింగ్ నుంచి చొరబడ్డానికి ట్రై చేస్తే అలర్ట్ సిగ్నల్స్ ఇస్తుంది. దాంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇమీడియట్ గా అక్కడికి వెళ్తారు. పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ నుంచి ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ కి 200 కిలోమీటర్ల దూరం. ఈ ఫుల్ వీడియోలో అసలు పహల్గామ్ ఇన్సిడెంట్ ఎలా జరిగిందనే విషయాల జోలికి నేను వెళ్ళలేదు. మీరు ఆల్రెడీ వార్తల్లో అవన్నీ చూశారు. అసలు ఇన్సిడెంట్ వెనుక మోటో ఏంటి, దానికి దారితీసిన పరిస్థితి ఏంటి, దాంతో పాకిస్తాన్ పొందే బెనిఫిట్స్ ఏంటనే విషయాలు చెప్పాను. వీడియో మాత్రం ఫుల్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటది. లింక్ ఇక్కడ ఉంది చూడండి. ఇన్స్టాలో అయితే కనుక బయోలో ఉంటది.